సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. పార్టీ లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలపై సీరియస్ గా ఉండాలని సీఎల్పీలో ఓ నిర్ణయానికి వచ్చారు. పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని సీఎల్పీలో ప్రస్తావనకు వచ్చింది. పార్టీ విధానాలపై అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించాలని పలువురు సీనియర్ నేతలు సూచించినట్లు సమాచారం. రైట్, బ్రేక్ ని చూస్తున్నాం. సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. పార్టీ లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలపై సీరియస్ గా ఉండాలని సీఎల్పీలో ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకున్నాం. సిద్ధార్థ్, సీఎల్పీ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంకితరం గత 2 గంటలుగా సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. సీఎల్పీ సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ నిర్మాణం, పార్టీ సంస్థాగత అంశాలపై కూడా సీరియస్ గా చర్చిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో ఉంటూ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ తీరు పట్ల సీరియస్ గా ఉండాలని కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీ విధానాలను, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. దీనివల్ల ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాంటి పార్టీని ఇబ్బంది పెట్టే, పార్టీ వ్యవహారాలను, పార్టీ విధానాలను తప్పుపట్టేటువంటి నాయకులపైన సీరియస్ గా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో ఇది మరికొంతమంది ఈ విధంగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, పిసిసి చీఫ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రస్తుతం అయితే సీఎల్పీలో చర్చ జరుగుతుంది. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, పార్టీలో ఉంటూ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన కఠినంగా ఉండాల్సింది అనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా పలు సన్నాహక సదస్సులు నిర్వహించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నేతలతోనే, ముఖ్యంగా ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, మేధావులు, రచయితలు, విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులతోనే పలు సమావేశాలు నిర్వహించాలి. ప్రజల్లోకి బీసీ కులగణన ఆవశ్యకతను, దాని ఇంపార్టెన్స్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఫైనల్ గా దీనికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభలు నిర్వహించాలని సీఎల్పీలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బహిరంగ సమావేశాలకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీరిలో ఎవరినైనా చీఫ్ గెస్ట్ గా పిలిస్తే బాగుంటుందనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ 2 సభల్లో ఒకటి ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభ పెట్టాలి, మరొకటి దక్షిణ తెలంగాణలో భారీ బహిరంగ సభ పెట్టాలనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన స్ట్రాటజీ ప్లే చేయాలి, వీళ్ళు అనుకుంటున్నటువంటి 90% స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక దాంతో పాటు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు మంత్రుల వ్యవహార శైలి పట్ల. దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనే అంశానికి సంబంధించి ఇటు మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల మధ్యలో సఖ్యత ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు పార్టీ ఇంటర్నల్ గా నిర్వహించాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.